శ్రీమాత్రే నమః శ్రీగురుభ్యో నమః. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఆగస్టు మాసంలో ఏ పనులు కూడా కలిసి రావు. అనుకున్న పనులు అన్నీ కూడాను సగానికి వచ్చి ఆగిపోతూ ఉంటాయి. మనం సగం పని చేసి ఆపేస్తున్నాము అంటే నష్టపోతున్నామని అర్థం. ఆర్థికంగా పెట్టుబడులు పెట్టి అనవసరంగా పనులు పూర్తి కాక విసుగు పుట్టి వేసరికి వచ్చి ఆ పనులను కూడా మధ్యలోనే ఆపేసుకుంటూ అనవసరంగా ధనం నష్టపోయేటువంటి అవకాశాలు సంపూర్ణంగా కనపడుతున్నాయి. కుటుంబంలో కూడాను చికాకులు పెరుగుతాయి. భార్యాభర్తల మధ్య విభేదాలు, ఎవరో మూడో వ్యక్తి ద్వారా మీ ఇద్దరి మధ్యలో అంటే భార్యాభర్తల మధ్యలో ఎక్కువగా విభేదాలు ఏర్పడేటువంటి అవకాశాలు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. అంతేకాకుండా ముఖ్యంగా కుంభరాశి వారికి ఎవరికైతే డబ్బులు ఇచ్చారో అవి ససేమిరా వెనక్కి రాక బాధపడుచు దాని గురించే మీ శ్రమంతా కూడా వృధా చేసుకుంటూ తిరుగుతూ ఉంటారు తప్పితే మీ డబ్బులు మీ చేతికి అందేటువంటి అవకాశాలు ఎక్కడా కనపట్టలేదు. పైగా ఈ కుంభరాశిలో ఉండేటువంటి వారందరికీ కూడాను ఆగస్టు మాసంలో ఇంట్లో చాలామందికి పెద్దలకి అనారోగ్య బారిన పడేటువంటి అవకాశం కనబడుతూ ఉంది. అలాగే మీరు కూడా అనారోగ్య బారిన పడి వైద్య సహాయం తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. మిత్రుల ద్వారా ఎక్కువగా ద్రోహం చేసేటువంటి మిత్రులు మీ చుట్టూ తిరుగుతూ ఉంటారు. వారిలో కూడాను ముఖ్యంగా కొంతమంది మీకు సహాయం చేస్తూ ఉంటారు, కానీ సహాయం చేస్తున్నటువంటి రూపంలో కూడా మీకు ద్రోహం చేసేటువంటి వ్యక్తులు ఎక్కువగా కనపడుతూ ఉంటారు. వాహన ప్రమాదాలు ఎక్కువగా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. నూతన వాహనాలు కొనుగోలు చేయడం అనేది కూడా ఈ యొక్క మాసంలో ఈ రాశి వారికి ఎక్కడా సూచించట్లేదు. అసలు కొనుగోలు చేయవద్దు, వాటి వ్యవహారం కూడా ఆలోచన కూడా చేయవద్దు అని చెప్తూ ఉంటాం తప్పనిసరిగా. అంతేకాకుండా కుంభరాశిలో ఇంట్లో పిల్లలు కూడా సరైనటువంటి మార్గంలో నడవక వారు మీరు చెప్పేటువంటి మాటలు కూడా పెడచెవిని పెడుతూ సరిగా మీకు మర్యాద ఇవ్వకుండా, గౌరవ మర్యాదలు ఇవ్వకుండా మిమ్మల్ని బాధ పెడుతూ సంఘంలో మీ పిల్లల ద్వారా కూడా మీకు అగౌరవం, అవమానం కలగటానికి అవకాశాలు కలిగి ఉన్నాయి. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోండి. పిల్లలని ప్రేమతోనే వ్యవహరించండి. పిల్లలతో ప్రేమతోనే వాళ్ళకు కూర్చోబెట్టి మాట్లాడండి తప్పితే గట్టిగా 2 కొట్టి చెబుతాము, 2 తిట్లు చెబుతాము అంటే తప్పనిసరిగా మీకు ఎదురు తిరుగుతారు. పైగా ఇంట్లోంచి చెప్పకుండా వెళ్ళిపోయేటువంటి అవకాశం కూడా కనపడుతున్నది. కాబట్టి తగిన జాగ్రత్తలు పిల్లల పట్ల కూడా వహిస్తూ ఉండండి. అంతేకాకుండా వివాహ యోగం, వివాహానికి కూడా యొక్క కుంభరాశి వారికి కూడా ఏమాత్రం కూడా సవ్యమైనటువంటి సమయం కాదు అని చెప్పుకోవచ్చు. తద్వారా కూడాను తప్పనిసరిగా వీరికి వివాహం కుదిరిన తరువాత మరలా ఏదో కారణం చేత అది మరలా విరమించుకునేటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. కుంభరాశి వారికి ముఖ్యంగా చాలా ప్రమాదాలు పొంచి ఉన్నాయి కాబట్టి తగిన జాగ్రత్తలు చాలా అవసరం. అంతేకాకుండా రియల్ ఎస్టేట్ రంగం వారు కూడాను ఎక్కడ పెట్టుబడులు పెట్టకండి దయచేసి. తద్వారా నష్టం వాటిల్లేటువంటి అవకాశం ఉంటుంది. డబల్, త్రిబుల్ రిజిస్ట్రేషన్లు మీకు తెలియకుండానే మీరు కొనుగోలు చేసి తద్వారా కోర్టుల చుట్టూ, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాల్సినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. కాబట్టి పెట్టుబడులు కొత్తవి పెట్టకుండా పాత భూములు అమ్ముకుంటూ చక్కగా మీ యొక్క జీవన విధానాన్ని సాగించుకోవడం అనేది చాలా సూచించదగినటువంటి విషయం. అలాగే రాజకీయ నాయకులు వీరు కూడా అనవసరమైనటువంటి శత్రుత్వాలు పెట్టుకోకండి. ఎవరితో కూడాను గొడవలు పడకండి. మాకు అధికారం ఉంది కదా, మేము గొడవ చేస్తాం, మేము ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం అని మీ వ్యవహార శైలి మార్చుకోకపోతే తప్పనిసరిగా మీ యొక్క అంటే మీ వ్యక్తిగతమైనటువంటి వ్యవహార శైలి ఏదైతే ఉందో అది మీ పదవికి గండకాలంగా చెప్పుకోవచ్చు, గండాన్ని తెచ్చిపెడుతుందని చెప్పుకోవచ్చు. కాబట్టి మీ వ్యవహార శైలి కూడాను చాలా జాగ్రత్తగా, సున్నితంగా ఉండాలి. ఏది తిరస్కరించినా స్వీకరించినా సున్నితంగా ఉండాలి. మంచిగా సత్ప్రవర్తన కలిగి ఉండాలి తప్పితే ఎక్కువగా బలాన్ని ప్రయోగించడం అనేది మాత్రం చేయకూడనటువంటి సమయం అని చెప్పుకోవచ్చును. అంతేకాకుండా ముఖ్యంగా షేర్ మార్కెట్ వారు కూడాను పెట్టుబడులు పెట్టడం ద్వారా అధికమైనటువంటి నష్టాన్ని పొందేటువంటి అవకాశం ఉంది. అలాగే షేర్ మార్కెట్ వాళ్ళు పెట్టుబడులు పెట్టి వాటిల్లో మోసపోతూ కోర్టు, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతూ ఉండేటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. కాబట్టి అలాగే ఎవరికి డబ్బులు అప్పు ఇచ్చినా, మధ్యవర్తిగా ఉండి ఇప్పించినా వాటి ద్వారా కూడాను ఎక్కువగా బాధలు పడేటువంటి అవకాశం కనబడుతూ ఉన్నది. అంతేకాకుండా మీరు తీసుకున్నటువంటి వాటికి మరలా అప్పు చేసి
అప్పు తీరుస్తూ మళ్ళీ ఇంకో చోట అప్పు చేసి ఈ అప్పు తీరుస్తూ ఈ విధంగా వడ్డీలు ఎక్కువగా కట్టుకుంటూ మీరు కూడా అప్పుల్లో చిక్కుకుపోయేటువంటి అవకాశం కనబడుతున్నది. కాబట్టి మీరే బాధల్లో ఉన్నప్పుడు ఇంకొకరికి సహాయం చేసేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి దయచేసి ఎవరికి అప్పులు ఇప్పించకండి, ఇవ్వకండి, ఆ బాధలు పడకుండా ఉండండి. ఇది మీకు సూచించదగినటువంటి విషయం. ముఖ్యంగా కుంభరాశి వారు ఆదిత్యాది నవగ్రహాలలో శనీశ్వరుడు అనేటువంటి ఆ యొక్క 7 గ్రహమైనటువంటి శనీశ్వరుడికి ప్రతి శనివారం కూడా నల్ల నువ్వులు, నువ్వుల నూనె, నల్ల వస్త్రం సమర్పించి బెల్లం నివేదన చేసి ఈ క్రిస్టల్ సాల్ట్ అంటే దొడ్డు ఉప్పు స్వామివారి పాదాల దగ్గర పెట్టి ఒక ఇనప ప్రమిద తీసుకొని ఆ ప్రమిదలో నువ్వుల నూనె పోసి దీపారాధన చేసి నవగ్రహాల ప్రదక్షిణాలు చేసుకొని అక్కడ ఉండేటువంటి శివాలయం కానీ మరే ఇతర ప్రధాన ఆలయాలు ఉంటాయో ఆలయాలు ప్రదక్షిణాలు చేసి ఆ యొక్క శనీశ్వరుడి అనుగ్రహం పొందడం ద్వారా ఉన్నటువంటి కష్టాల నుంచి కొంత మేరకు తేరుకునేటువంటి అవకాశం కనబడుతూ ఉన్నది.